హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వార్ 2కి సంబంధించినటువంటి అడ్వాన్స్ బుకింగ్ అండ్ వార్ 2కి సంబంధించినటువంటి 5am షోల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు కూలీ మూవీకి సంబంధించినటువంటి టికెట్ రేట్స్ అనమాట. సో అది కూడా ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మన వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అడ్వాన్స్ బుకింగ్స్లో కూలీ అనేది దూసుకెళ్ళిపోతుంది. వార్ 2 అనేది చాలా వెనకబడింది అంటున్నారు. అసలు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తేనే కదా ఇది దూసుకెళ్తుందో చూడడానికి. సో ఓవర్సీస్లో ఆల్రెడీ ఒక రికార్డు సృష్టించింది యూఎస్లో. అంటే కూలీ మూవీ కూడా చాలా ముందుంది. అయినప్పటికీ కూడా లోకల్లో సంబంధించినటువంటి ఏదైతే అంటే తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే అడ్వాన్స్ బుకింగ్లు ఓపెన్ చేస్తారో బుక్ చేసుకుందామని. సో ప్రస్తుతానికి కూలీ మూవీకి అయితే ఏదైతే లోకల్లో తమిళనాడులో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్లు ఓపెన్ చేయడం జరిగింది. ఓవరాల్గా దానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కానీ వార్ 2కి సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ రోజు అయితే ఈవినింగ్ ఓపెన్ చేస్తానని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. సో నేను వీడియో చేసే టయానికి ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అండ్ అదర్ ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు వార్ 2 అడ్వాన్స్ బుకింగ్ కోసం అయితే. మరి నాగవంశీ గారు మరి ఇంతవరకు అయితే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది ఇది రికార్డ్ సాధిస్తుందో లేదో అనే విషయం. ఇక హిందీలో చూసుకుంటే వార్ 2కి అంతగా ఊపైతే లేదు. అంటే రుతిక్ రోషన్ గారి వార్ 2కి అక్కడ అంతగా ఊపైతే లేదు. సో వాళ్ళ చూపులన్నీ కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల మీద అంటే ఎన్టీఆర్ గారి క్రేజ్ చూసి అంటే నాకు తెలిసి హిందీ కంటే కూడా తెలుగులోనే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వార్ 2 సినిమాకి రుతిక్ రోషన్ గారి క్రేజ్ కంటే కూడా ఎన్టీఆర్ గారి క్రేజ్ ఎక్కువగా ఉపయోగపడేటట్టు ఉంది ఈ పర్టికులర్గా ఈ వార్ 2 మూవీకి అయితే. అంటే రుతిక్ రోషన్ గారిది అక్కడ క్రేజ్ అనేది కానీ లేకపోతే అక్కడ హిందీలో అడ్వాన్స్ బుకింగ్స్ కానీ అనుకున్నంత స్థాయిలో లేవు. ఇక మూవీ రిలీజ్ అయిన తర్వాత అదేమన్నా హిట్ టాక్ వచ్చిన తర్వాత ఇంకేమన్నా అక్కడ పర్టికులర్గా హిందీలో ఏమన్నా మారుతాయో లేదో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే అంతంత మాత్రంగానే ఉంది హిందీలో రుతిక్ రోషన్ గారికి సంబంధించి అండ్ అడ్వాన్స్ బుకింగ్కి సంబంధించి. సో పర్టికులర్గా తెలుగులో అయితే ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసుకోవడానికి అంటే బుక్ చేసుకోవడానికి. ఇక వీళ్ళైతే ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ టుడే అంటే ఈ రోజు ఈవినింగ్ అయితే ఓపెన్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా ఓపెన్ అయిన తర్వాత రికార్డు స్థాయిలో ఇక్కడ బుకింగ్స్ అనేవి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఈగర్లీగా వెయిట్ చేస్తున్నట్టు ఆల్రెడీ మనకి బుక్ మై షోలో తెలుస్తుంది. బుకింగ్స్లో అయితే ఇది రికార్డ్ అయితే సృష్టిస్తుంది. చూడాలి ఈరోజు ఈవినింగ్. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లోని ఈ మూవీకి సంబంధించినటువంటి 5am షోలు పడబోతున్నాయి. దగ్గర 500కి పైగా రికార్డు స్థాయిలో. ఇది ఒక హిందీ మూవీ అయినప్పటికీ కూడా ఒక స్ట్రైట్ తెలుగు మూవీ కంటే ఎక్కువగా ఈ ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా అంటే తెలంగాణలో లేవు అంటే తెలంగాణలో షోస్ అనేవి లేవంట. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని చెప్తున్నారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే 500కి పైగా షోలు అనేవి పడబోతున్నాయి. ఒక స్ట్రైట్ ఎన్టీఆర్ గారి మూవీకి ఏదైతే రికార్డు స్థాయిలో ఇక్కడ 5am షోలు పడతాయో సో దానికి మించి ఇక్కడ 5am షోలు అయితే పడబోతున్నాయి. సో ఇక ఫ్యాన్స్ అయితే ఎంతో ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. ఈ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తే 5am షోలకు వెళ్ళడానికి కూడా ఫ్యాన్స్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక కూలీ మూవీ విషయానికి వస్తే కూలీ మూవీ అనేది అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి ఓవరాల్గా మొత్తం ఓపెన్ కావడం జరిగింది. ఇది బుకింగ్స్లో కూడా రికార్డ్ సృష్టిస్తుంది కూలీ మూవీ అనేది. అయితే టికెట్స్ ప్రైస్ చూసుకుంటే ఏదైతే కూలీ మూవీ మనకు వచ్చేసి అది డబ్బుడ్ మూవీ. ఎక్కడైతే తమిళనాడులో ఏదైతే స్ట్రైట్ మూవీ అవుతుంది కదా అది ఏది కూలీ మూవీ అనేది అక్కడతో టికెట్ రేట్స్తో పోల్చుకుంటే ఇక్కడ మనకు డబుల్ ఉన్నాయి హైదరాబాద్ మల్టీప్లెక్స్లో. సో ఇక తమిళనాడులో చూసుకుంటే కూలీ మూవీ అనేది స్ట్రైట్ మూవీ, మనకి డబ్బుడ్ మూవీ. ఇప్పుడు అక్కడ మెయిన్గా డైరెక్టర్ కానీ అందులో మెయిన్ హీరో రజనీకాంత్ గారు కానీ అక్కడికి సంబంధించిన వాళ్ళే. సో అక్కడ చూసుకుంటే 200 చిల్లర అలా ఉంటే ఇక్కడ చూసుకుంటే 400కి పైగా ఉందన్నమాట. అంటే జనాలు ఎంత పెంచినా మరి వెళతారు అనుకుంటున్నారో ఏంటో కానీ అంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్న రేటు ఇక్కడ కూడా ఉందనుకోండి, దాంట్లో అంత ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. కానీ ఒక స్ట్రైట్ మూవీకి లేనంత రేటు ఒక డబ్బుడ్ మూవీకి అంత రేటు పెట్టేసరికి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ మరి ఎంత పెట్టినా వెళ్తారనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ సో ప్రైజెస్ అయితే తమిళనాడుతో కంపేర్ చేస్తే ఇక్కడ డబుల్ అనేది ఉండడం జరిగింది. సో ఈ రోజు ఈవినింగ్ అయితే వార్ 2కి సంబంధించినటువంటి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి అని చెప్తున్నారు. సో ఓపెన్ అయిన తర్వాత అది ఏ రేంజ్లో రికార్డు సృష్టిస్తుంది అనేది తర్వాత చూడాలి. సో ఇది ఇవాల్టి వార్ 2కి అండ్ కూలీ మూవీకి సంబంధించినటువంటి ఒక స్మాల్ అప్డేట్. ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.